నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 698వ వినిపించే కథ వికే 698 శ్రీ కెవి లక్ష్మణరావు గారి కథ తీయని బంధం. రచయిత శ్రీ కెవి లక్ష్మణరావు గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. గతంలో వారి కథ రేపన్నది నీది కాదు వినిపించాను కదా. వారు సెకండరీ గ్రేడ్ టీచర్, మానేపల్లి గ్రామంలో. సాహిత్య తొలి గురువు వీరి నాన్నగారే. ఇప్పటి వరకు 200కు పైగా బాలల కథలు వారివి ప్రచురితమయ్యాయి. బాలల నీతి కథలు, జ్ఞానోదయం అంతా ఒకటే కథా సంపుటాలు వెలువరించారు. విశాఖ సంస్కృతి మాసపత్రిక నిర్వహించిన బాలల కథల పోటీలలో 2018లో ప్రథమ, 2019లో తృతీయ, 2020లో ప్రత్యేక బహుమతి లభించాయి. 2013 విపలలో వారి కథ ఏ పేరుతో పిలిచినా కొంచెం పెద్దది చేసి దేవాలయాల నేపథ్యంలో రచయిత, సినీ నటులు ఎల్బి శ్రీరామ్ గారు షార్ట్ ఫిల్మ్గా తీశారు. అది తమకు ఎంతో తృప్తి, ఆనందాన్ని కలిగించాయి, ఆత్మవిశ్వాసాన్ని పెంచింది అంటారు రచయిత. బాల సాహిత్య కథలు చదవటం, సమీక్ష చేయటం వీరికి బాగా ఇష్టం. ఈనాటి వారి కథ తీయని బంధం ఆశాంతం చదివి అర్థవంతమైన, సందర్భోచితమైన ముఖ చిత్రాన్ని అందంగా చిత్రీకరించి థంబ్నెయిల్గా రూపొందించిన మిత్రులు, రచయిత శ్రీ ఉదయభాస్కర్ సంబరాజు గారికి ధన్యవాదాలు, అభినందనలు, ఆశీస్సులు. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను. ఈ కథ తీయని బంధం 2024 ఫిబ్రవరి 25 నాటి నవ తెలంగాణ సోపతిలో ప్రచురించబడింది. ఇక కథలోకి వెడదాం. అర్ధరాత్రి అయింది. దిగ్గున మంచమించి లేచాను. బెడ్ లైట్ వెలుగుతూనే ఉంది. చుట్టూ చూశాను. అలివేణి నిద్రపోతోంది. అమ్మయ్యా అనుకున్నాను. చడి చప్పుడు కాకుండా మంచం మీద నుండి జాగ్రత్తగా దిగాను. గోడ గడియారంలో తిరుగుతున్న ముళ్ళ శబ్దం బాగా వినపడుతోంది. అందరూ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే అలా వినపడుతుంది కదా అనిపించింది. హాల్లోకి వచ్చాను, వెనక్కి చూశాను. అలివేణి ఇంకా పడుకునే ఉంది. నా పనికి ఆటంకం లేదనుకుంటూ హాల్లో నుండి ముందుకు కదిలాను. పిల్లి కంటే మెల్లగా అడుగులు వేస్తూ వంటగదిని చేరాను. దగ్గరగా వేసిన తలుపును నెమ్మదిగా తీశాను. లైటు వేశాను. గోడ మీదే తచ్చాడుతున్న బల్లి నన్ను చూసి పక్కకు తప్పుకుంది. బల్లి చూసినా అలివేణితో అది చెప్పలేదుగా. లోపల నవ్వుకుంటూ అలమార తలుపు తీశాను. అక్కడ పెట్టెలో ఉన్న తీపి వంటకాలను చూడగానే జిహ్వ లేచొచ్చింది. లాలాజలం ఊరింది. కాకినాడ కాజాలు, ఆత్రేయపురం పూతరేకుల్లాంటి తీపి వంటకాలు ఎన్నో, ఒక్కటేమిటి అన్నీ చెవులూరించేవే. అనకూడదు కానీ తీపి అంటే అంత ఇష్టమో నాకు. 40 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసి పదవీ విరమణ చేసిన నాకు ఏ రోగమూ లేదు. ఏమిటో రిటైర్ అయ్యాక ఖాళీ ఎక్కువైంది. 2 కాళ్ళు నెల రోజులుగా విపరీతంగా లాగటం మొదలుపెట్టాయి. అరికాళ్ళు తిమ్మిరెక్కటం, ఆకలి ఎక్కువ వేయటం, ఇన్ని మార్పులు ఒకేసారి వచ్చాయంటే శారీరకంగా ఏదో మార్పు జరిగినట్టే. ఆ మార్పే నాకు మధుమేహం రావడం. డాక్టర్లు వాకింగ్ తప్పదన్నారు, స్వీట్స్ తినడం తప్పన్నారు, కాఫీ షుగర్ లేకుండా తాగమన్నారు. ఇన్నాళ్ళు పిల్లలకు పాఠాలు చెప్పిన నాకు వాళ్ళ జాగ్రత్తలు చెబుతూ పాఠం చెప్పేసరికి నవ్వుకున్నాను. డిగ్రీలు తీసుకున్నారు కదా, వాళ్ళేనైనా చెబుతారు. 6 దశాబ్దాలుగా తీపికి అలవాటైన నాలుకకి తీపి చూపించకుండా ఉండగలమా? ఉండతరమా? కానీ చక్కెర లేకుండా చక్కగా బతికేస్తా అంటూ ఇంట్లో వాళ్ళందరి ముందు చక్కెర శపథం చేశాను. ఇక ఆ రోజు నుండి నాకు కష్టాలు మొదలయ్యాయి.
చక్కెర లేని కాఫీతో న్యూస్ పేపర్ చదవలేకపోతున్నాను. తీయని తీపి బాధలు కాఫీతో మొదలు. అలివేణి బొబ్బట్లు చేయడంలో నేర్పరి. బూరెలు వండితే బుట్టలో పడిపోవాల్సిందే. కాజా చేస్తే కాకినాడ దిగి రావాల్సిందే. అన్నీ చేస్తుంది. అడిగిన వెంటనే పెడుతుంది. ఇప్పుడు అవన్నీ బంద్ చేసేస్తుంది. జీడిపప్పు లేకపోయినా పాయసం తాగేయచ్చు. కానీ చక్కెర లేని పాయసం తాగడం అంటే పెద్ద శిక్షే అనిపించింది. మొన్న మనవడి పుట్టినరోజున ఇంటిల్లిపాది చక్కెరతో చేసిన చిక్కని పాయసం తాగారు. నాకు మాత్రం షుగర్లెస్ అంటూ ఇచ్చారు. ఒక్క చెంచాడు బలవంతంగా తాగినా కూడా గొంతు దిగలేదు. నాలుక ముందుకు రావడం లేదు. ఎవ్వరూ చూడకుండా సింకులో షుగర్లెస్ పాయసం పారపోసి అందరి ముందు పాయసం తాగినట్టుగా నటించాను. అలివేణి, ఒక్క చెంచాడు చక్కెర ఉన్న పాయసం ఇవే గోముగా అడిగాను. అలివేణి నాకేసి జాలిగా చూస్తూ, మనవడి పుట్టినరోజు కదా అంటూ ఒక్క చెంచాడు ఇచ్చింది. అంతే. నా నాలుక బుట్ట తీయగానే బొసుకొట్టే పాములా ముందుకొచ్చింది. తీపిని ఆస్వాదించింది. తీపి లేకుండా బతికే బతుకు ఒక బతుకేనా అనిపించింది ఆ క్షణంలో. అప్పటి నుండి రక్తం రుచి మరిగిన పులిలా ఇంట్లో వాళ్ళందరి కళ్ళు కప్పి వాళ్ళు పడుకున్న తర్వాత గోడ దూకి వచ్చే దొంగల సమయం కోసం ఎదురు చూడసాగాను. మొన్న ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో వాళ్ళందరూ పడుకున్నప్పుడు వంటింట్లోకి పోయాను. ఇదే సరైన సమయం అనుకుంటూ కాజా నోట్లో పెట్టుకోబోయాను. అంతే, పోలీసుల మా అబ్బాయి వచ్చాడు. నాన్నా అంటూ అరిచాడు. పెద్దవారు, మేము తప్పు చేస్తే మాకు బుద్ధి చెప్పాలి, మీరే తప్పు చేస్తే ఎలా అంటూ కాజాను లాక్కున్నాడు. అప్పుడు అలివేణికేసి సూటిగా చూడలేక తల దించుకుంటూ బయటకు నడిచాను. అమ్మా, ఇక నుండి స్వీట్లు ఇంట్లో చేయకు. అభి కోసం బయట ఎన్నో దుకాణాలున్నాయి, అక్కడ కొంటాను అన్న మా వాడి స్వీట్ వార్నింగ్ నా దృష్టి దాటిపోలేదు. ఆ రోజు నుండి కొడుకు, కోడలు, అలివేణి విడతల వారీగా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని నన్ను గమనించసాగారు. పగటిపూట తీపి తినటం పగటి కలే అని నాకు అర్థమైంది. సాయంత్రం అలవాటులో భాగంగా ఈవినింగ్ వాక్ కోసం గాంధీ పార్కుకు బయలుదేరాను. అప్పటికే రోజు నాతో పార్కులో వాకింగ్ చేసే నా మిత్రులు, నా వయసే ఉన్న నారాయణ, మిలిటరీలో పనిచేసి రిటైర్ అయిన అచ్యుతం, రెవెన్యూలో పనిచేస్తున్న సత్యం నా కోసం అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. పార్కులో గాంధీ బొమ్మకు ఒకవైపుగా నిల్చున్నారు. ఏం పురుషోత్తం, చక్కెర వ్యాధి వచ్చినట్టుగా అచ్యుతం అడిగాడు నాతో కలిసి నడుస్తూ. 12 ఏళ్ళు దాటాక యవ్వనం, 60 ఏళ్ళు దాటాక చక్కెర వ్యాధి రావడం కామను. ఇందులో వింతే ఉంది. నా వెనకే నడుస్తున్న నారాయణ నన్ను సమర్థిస్తున్నట్టుగా అన్నాడు. మరి మీ వయసు 60 దాటింది కదా, మీకు ఇంకా రాలేదే? నారాయణ్ణి దాదాపు వెక్కిరిస్తున్నట్టుగా అడిగాడు అచ్యుతం. అది నా అదృష్టం. ఏం చెప్పాలో తెలియక అలా అనేశాడు నారాయణ. అంటే పురుషోత్తం నేను దురదృష్టవంతులమా? వెంటనే చెక్ పెట్టాడు అచ్యుతం. ఇక లాభం లేదనుకుని ఒక నవ్వు నవ్వాడు నారాయణ. అచ్యుతం నాతో, పురుషోత్తం, పొరపాటును కూడా లడ్డు గిడ్డు అంటూ గడ్డిగా రవకు. జిహ్వలాగితే జిందగీ మొత్తం క్లోజ్. జాగ్రత్త చాలా అవసరం. అచ్యుతం మాటలతో జేబులో ఉన్న మడత కాజాని మడత పెట్టి తెచ్చుకున్న కవర్ను జాగ్రత్తగా బయటకు తీశాను. యూజ్ మీ అని ఉన్న డస్ట్బిన్ బొమ్మలో పడేసి చేతులు దులుపుకున్నాను. కాసేపు అందరం కలిసి నవ్వుతూ నడిచాం. గంట తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళం బయలుదేరాం. పురుషోత్తం, వ్యాధికి మనం లొంగకూడదు, ఆ వ్యాధే మనకు లొంగాలి. నన్ను ఆదర్శంగా తీసుకో అంటూ మళ్ళీ జాగ్రత్తలు చెప్పాడు అచ్యుతం. 1-2 సార్లు తింటే చచ్చిపోతావా అంటూ అచ్యుతం మాటలను మనసులో తేలిగ్గా తీసిపారేశాను. ఎప్పుడూ లేనిది నారాయణ నా వెంట వస్తుంటే, ఈరోజు నాకు కూడా నా దారిలో వస్తున్నావు, ఏమిటి స్పెషల్ అడిగాను. నువ్వు డస్ట్బిన్లో మడత కాజా పడేయటం చూశాను అన్నాడు భుజంపై చేయి వేస్తూ. ఏ, అలివేణికి ఆ విషయం వచ్చి చెప్తావా? చిరుకోపంతో అడిగాను. ఉడుక్కోకురా, నువ్వు వెళ్ళే దారిలో బద్రీ స్వీట్ షాప్ ఉంది కదా, ఉంటే ఇంటికి చుట్టాలు వచ్చారు, స్వీట్స్ కొని ఇంటికి పట్టుకెళ్ళాలి, కారణం చెప్పాడు. అదే షాపులో స్వీట్స్ కొని జిహ్వకు తృప్తి కలిగేలా తినాలనుకున్నాను. వీడి పుణ్యమా అని అది కూడా తీరడం లేదు.
ఈ అర్ధరాత్రి ఇంట్లో వాళ్ళ కన్ను గప్పైనా సరే స్వీట్స్ తినాలని నిర్ణయించుకున్నాను. అదే ఆలోచనతో అందరికంటే ముందుగా పడుకున్నట్లుగా నటించాను. పంచాంగంలో మంచి రోజు కోసం ఎదురు చూసినట్టుగా అర్ధరాత్రి దాటాక లేచి నా జిహ్వ చాపల్యం తీర్చుకోవాలని అనుకున్నాను. నరం లేని నాలుక కోరిక తీర్చాలనుకున్నాను. చేతిలో జారిపోయే పూతరేకును తీసుకోగానే లాలాజలం ఊటబావిలా ఊరింది. తీపి తినకుండా బతకటం కంటే తీపి తిని చచ్చిపోయిన జన్మ ధన్యమైనట్టే అనిపించింది. పూతరేకు నోట్లో పెట్టబోయాను, అంతే. తాతయ్య అంటూ 6 ఏళ్ల నా మనవడి పిలుపు. కాపీ కొడుతూ పరీక్ష రాసే పిల్లాడు టీచర్కు పట్టబడినట్లుగా నా అభికి అడ్డంగా దొరికిపోయాననిపించింది. దొంగతనం తప్పు అంటూ రోజు కథల్లో చెప్తావు, అటువంటిది నువ్వు దొంగలా ఇలా చేయొచ్చా? వాడు అమాయకంగా నాకేసి చూస్తూ అడిగాడు. ఆరిభడవా, బామ్మ పక్కన పడుకుందామనుకున్నాను, ఎప్పుడు లేచావు? మాట మారుస్తూ అడిగాను. వాడు నా చేతిలో ఉన్న పూతరేకు లాక్కుంటూ, రాత్రి నేను నీ కథ వింటూ పూతరేక తింటుంటే నువ్వు నా కేసి విచిత్రంగా చూసావు. నాకంటే ముందుగా పడుకున్నావు. అనుమానం వచ్చింది, అందుకే లేచాను అన్నాడు. నేను ఒక్కసారిగా మోకాళ్ళపై వంగుతూ అభిని దగ్గరికి తీసుకున్నాను. ఒక్క స్వీట్ తింటాను, ఎవరితో చెప్పకు. ఈరోజు నీకు మరో గొప్ప కథ చెబుతాను, సరేనా అంటూ లంచం ఇవ్వబోయాను. తాతయ్య, నాకు రోజు నువ్వు చెప్పే కథలిష్టం. బళ్ళో స్నేహితులకు కూడా చెప్తాను. నీతో ఆడుకోవటం ఇంకా ఇష్టం. ఇలా నువ్వు తీపి తింటే నీకు జబ్బు ఎక్కువ అవుతుందని బామ్మ చెప్పింది. తినకుండా చూడమని కూడా అంది. ఒక్కడు తింటే ఏం కాదు అంటూ వాణ్ణి వారించాను. కడవలో పాలు పాడైపోవడానికి ఒక్క ఉప్పురాయి చాలని ఒక కథలో నాకు నువ్వే చెప్పావు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వుంటేనే ఇష్టం అన్నాడు. నువ్వు ఎన్ని చెప్పినా స్వీట్స్ తింటాను మనబడితో అన్నాను. అయితే తాతయ్య, సృష్టిలో బాగా తీయనైంది ఏది అడిగాడు. సమాధానం చెబితే తినవచ్చా? చిన్నపిల్లవాడిని చిన్నపిల్లాడిలా అడిగాను. ఓ తప్పకుండా అన్నాడు. తేనె అని చెప్పాను. మరి తేనె కన్నా తీయనది మళ్ళీ అడిగాడు. స్నేహం ఠక్కుని చెప్పాను. స్నేహం కన్నా తీయనిది పెడతాను, స్వీట్స్ తినకుండా ఉంటావా? మాట ఇమ్మన్నట్టుగా చేయి చాపుతూ అడిగాడు. ఏమై ఉంటుందా అన్న ఆత్రంతో అయితే పెట్టు అన్నాను. అంతే, అమాంతం వాడి చిట్టి పెదాలతో నా చెక్కిలపై ముద్దు పెట్టాడు. అసలు కన్నా వడ్డీ తీపి, కొడుకు కన్నా మనవడు మరింత తీపి. ఇక వాడిచ్చిన ముద్దు మరింత మరింత తీపిగా అనిపించింది. అప్రయత్నంగా కళ్ళు తడిబారాయి. నరం లేని నాలుక కంటే మనవడి ముద్దుతో వచ్చిన చర్మం స్పర్శ నాకు తీపి రుచి తెలిపింది. అంతే, ఆ క్షణంలో కృత్రిమంగా ఉండే తీపిని వదిలేశాను. ఆ రోజు నుండి మనవడి ముద్దులో ఉన్న తీపిని ఆస్వాదించాలని అనుకున్నాను. మనవడా, నీ ముద్దు కంటే తీయంది సృష్టిలోనే లేదురా, మనది తీయని బంధం అన్నాను నవ్వుతూ. వాడి చేయి పట్టుకొని బెడ్రూమ్లోకి నడిచాను. ఈ కథ తీయని బంధం 2024 ఫిబ్రవరి 25 నాటి నవ తెలంగాణ సోపతిలో ప్రచురించబడింది. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు.